పెట్టడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దలకైనా కంటికి మంచిది అంటారు కదా ఆకుకూరలు. ఇలా పిల్లలకి అలవాటు చేసిన వాళ్ళం అవుతామండి. ఒకసారి పప్పు ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగా తాలింపు పెట్టండి. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా ఈ విధంగా చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. మనకి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఒక్కసారి చూసారంటే మీకు ప్రాసెస్ అంతా కంప్లీట్గా అర్థమైపోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా నేను ప్రాసెస్ చూపించేస్తాను. చూస్తున్నారు కదా పప్పు అనేది చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తుందో. చూడడానికే కదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనము మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా డైలీ పప్పు చేసుకుంటామండి. ఎంత కూరగాయ ఉన్నా కూడా పప్పు తిన్నంత సాటిస్ఫాక్షన్ ఇంకా ఏ దాంట్లో ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేశారంటే మనకి ఎలాంటి కూరగాయలు లేకుండా